ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంటోంది. కేంద్ర మంత్రి బీజేపీ నేత జేపీ నడ్డాతో చర్చల విషయమై సీజేపీ కీలక ప్రకటన చేసింది. చలో సంసద్ నిరసన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొదట చర్చలకు పిలిచిందని సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. కానీ సీజేపీతో చర్చలు జరిపేది లేదంటూ జేపీ నడ్డా ప్రకటించారు. దీంతో ఇరుపక్షాల నుండి భిన్నమైన ప్రకటనలు, గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమేనని సీజేపీ నేతలు చేపడుతున్న ఆందోళనల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. భారీ వర్షాన్ని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్కు చేరుకున్నారు. పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకు ముందుగానే అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పార్లమెంట్ వైపు ఎలాంటి అనధికారిక ర్యాలీని అనుమతించబోమని హెచ్చరించారు. అయినప్పటికీ ఉదయం నుంచే నిరసనకారులు జంతర్ మంతర్కు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు వెళ్లే ప్రధాన మార్గాలను మూసివేయడంతో పాటు జంతర్ మంతర్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి బారికేడ్లతో దిగ్బంధించారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా జన్పథ్, పటేల్ చౌక్, రాజు చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసేశారు. ఇక నిరసనకారులు పార్లమెంట్ భవనం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతమందిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో జాతీయ రాజధానిలో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నిరసన చేస్తున్న కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ భారీ వర్షం, కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని పేర్కొంది. ఇక అలాగే మద్దతుదారులు శాంతియుతంగా వ్యవహరించాలని కోరింది. అయితే ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇతర కార్యకర్తలు పార్లమెంటు వైపు తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రాంగణం సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారని పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లు తేలిన ఏ వ్యక్తి అయినా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 చట్టంలోని ఇతర వర్తించేటువంటి నిబంధనల ప్రకారం విచారణకు బాధ్యులవుతారని ఢిల్లీ పోలీసులు మరింతగా హెచ్చరించారు. ఇక ఢిల్లీ పోలీసులు తెలిపిన ప్రకారం ఈ మార్చ్ కు అధికారిక అనుమతి కోరుతూ ఆ సంస్థ ఇంకా వారిని సంప్రదించలేదు. ఈ మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని సోనం వాంగ్చుక్ ప్రకటించారు. ఆయన శనివారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు సీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి కోరలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎవరైనా నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా స్పందించారు. ప్రస్తుతం సఫర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రభుత్వం విద్యా వ్యవస్థలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇతర లోపాలపై బాధ్యత స్వీకరించే వరకు లేదా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చే వరకు తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ఆసుపత్రి నుంచి విడుదల చేసిన
చేతి రాత లేఖలో తనను అక్రమ నిర్బంధంలో ఉంచినట్లు కూడా ఆరోపించారు. మరోవైపు పార్లమెంటు సభ్యులు, పౌర సమాజ ప్రతినిధులు, ప్రముఖుల విజ్ఞప్తి మేరకు ఐసా కార్యకర్తలు నేహా, మనీష్, అమీన్ తమ 23 రోజుల నిరాహార దీక్షను సోమవారం విరమించారు. వర్షాకాల సమావేశాల్లో వారి డిమాండ్లను ప్రస్తావిస్తామని హామీ ఇవ్వడంతో నిరాహార దీక్ష నుంచి ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటాన్ని కొనసాగించాలని ప్రతినిధి బృందం సూచించింది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. కేంద్ర మంత్రి, బీజేపీ నేత జేపీ నడ్డాతో చర్చల విషయమై సీజేపీ కీలక ప్రకటన చేసింది. చలో సంసద్ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మొదట చర్చలకు పిలిచిందని సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. కానీ సీజేపీతో చర్చలు జరిపేది లేదంటూ జేపీ నడ్డా ప్రకటించారు. దీంతో ఇరు పక్షాల నుండి భిన్నమైన ప్రకటనలు, గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమేనని సీజేపీ నేతలు చేపడుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. భారీ వర్షాన్ని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ కు చేరుకున్నారు. పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకు ముందుగానే అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పార్లమెంట్ వైపు ఎలాంటి అనధికారిక ర్యాలీల్ని అనుమతించబోమని హెచ్చరించారు. అయినప్పటికీ ఉదయం నుంచే నిరసనకారులు జంతర్ మంతర్కు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు వెళ్లే ప్రధాన మార్గాలను మూసివేయడంతో పాటు జంతర్ మంతర్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి బారికేడ్లతో దిగ్బంధించారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా జన్పథ్, పటేల్ చౌక్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవాతీర్థ్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. నిరసనకారులు పార్లమెంట్ భవనం వైపు కవాతు చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతమందిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం. భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో జాతీయ రాజధానిలో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నిరసన చేస్తున్న కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలో పలు ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ భారీ వర్షం, కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని పేర్కొంది. ఇక అలాగే మద్దతుదారులు శాంతియుతంగా వ్యవహరించాలని కోరింది. ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఇతర కార్యకర్తలు పార్లమెంటు వైపు తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ప్రాంగణం సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినట్లు తేలిన ఏ వ్యక్తి అయినా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 చట్టంలోని ఇతర వర్తించే నిబంధనల ప్రకారం విచారణకు బాధ్యులవుతారని ఢిల్లీ పోలీసులు మరింతగా హెచ్చరించారు.
ఢిల్లీ పోలీసులు తెలిపిన ప్రకారం ఈ మార్చ్కు అధికారిక అనుమతి కోరుతూ ఆ సంస్థ ఇంకా వారిని సంప్రదించలేదు. ఈ మార్చ్ 2 పార్లమెంటు కార్యక్రమాన్ని సోనం వాంగ్చుక్ ప్రకటించారు. ఇక ఆయన్ని శనివారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు సీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి కోరలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక అయినప్పటికీ ఎవరైనా నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసనల నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా స్పందించారు. ప్రస్తుతం సఫర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రభుత్వం విద్యా వ్యవస్థలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇతర లోపాలపై బాధ్యత స్వీకరించే వరకు లేదా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చిస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇచ్చే వరకు తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోందని తెలిపారు. ఆసుపత్రి నుంచి విడుదల చేసిన నిర్బంధంలో ఉంచినట్లు కూడా ఆరోపించారు. మరోవైపు పార్లమెంటు సభ్యులు, పౌర సమాజ ప్రతినిధులు, ప్రముఖుల విజ్ఞప్తి మేరకు ఐసా కార్యకర్తలు నేహా, మనీష్, అమీన్ తమ 23 రోజుల నిరాహార దీక్షను సోమవారం విరమించారు. వర్షాకాల సమావేశాల్లో వారి డిమాండ్లను ప్రస్తావిస్తామని హామీ ఇవ్వడంతో నిరాహార దీక్ష నుంచి ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటాన్ని కొనసాగించాలని ప్రతినిధి బృందం సూచించింది.